ఇంత ట్రాఫిక్లో వీడు ఎక్కడికి వెళ్తున్నాడా అనుకుంటున్నారు కదా. లెట్స్ గో టు డిసెప్షన్ పాస్ నాతో పాటు. అది సే హాయ్ వద్దులే డోంట్ సే సో నేను మా ఫ్రెండ్స్ కలిపి డిసెప్షన్ పాస్కి బయలుదేరాం అనమాట. డిసెప్షన్ పాస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ 5 ఐలాండ్స్ ఉంటాయి అనమాట. ఇట్స్ లైక్ అ కోస్ట్. సో బీచ్ ఉంటుంది, బ్రిడ్జెస్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ ఉంటుంది. ఇట్స్ బేసిక్లీ రిజర్వ్ స్టేట్ ఫారెస్ట్ లాగా అనమాట. సో మీరు చూడొచ్చు వ్యూస్, నేచర్ మాత్రం సూపర్ ఉండేది, బ్రెత్ టేకింగ్. అసలు చాలాసేపు అక్కడే ఉండాలనిపించేసింది, ఇక రాబుద్ది కావలేదు. అక్కడికి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని మేము అక్కడెక్కడైనా ఆపి చూద్దాం అని అంటే ఎవ్రీ క్యాంపింగ్ గ్రౌండ్ అసలు ఫుల్లీ ఆక్యుపైడ్ అయిపోయింది అన్నాడు. వాళ్ళు జనవరి ఫిబ్రవరిలోనే బుక్ చేసుకున్నారంటే ఇదంతా. బట్ చాలా 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 బాగుండింది. మళ్ళీ ఎల్లో స్టోన్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఒకేసారి. అండ్ అక్కడ చాలామంది ఫ్యామిలీస్తో, ఒకడైతే కూర్చొని రిమోట్ కంట్రోల్ కారుతో ఆడుకుంటున్నాడు అనమాట అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని. అది చాలా బాగా అనిపించింది వాడు. అండ్ అది అయిపోయిన తర్వాత వీ మూవ్ టు ద కోస్ట్ అనమాట. మేము అక్కడ ఒక బ్రిడ్జ్ ఉండింది, బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే కోస్ట్ కనిపించింది. అసలు ఫోటోలు తీయకుండా ఆగలేకపోయాం, అంత బాగుండింది అసలు లొకేషన్. మీరే చూడండి ఇప్పుడు. అండ్ అక్కడ పాస్ అవుతున్న బోట్స్ అవన్నీ చూసేసి సూపర్, చాలా 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 బాగా అనిపించింది మాకు. ఎన్నిసార్లు చాలా చాలా బాగుంది అంటున్నానంటే అసలు మీరు వచ్చి చూడాల్సిందనమాట లొకేషను. అండ్ డిసెప్షన్ పాస్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత అక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా అసలు. సో అక్కడ నుంచి గ్రూప్ ఆఫ్ 5 ఐలాండ్స్ కనిపిస్తాయి అన్నమాట. అసలు 2 కళ్ళు చాలలేదు అది చూడటానికి. కుడెంట్ స్టాప్ ప్రైజింగ్ గాడ్స్ క్రియేషన్ అనమాట. అక్కడ నుంచి ఇంకా సన్సెట్ అయ్యేలో బయలుదేరదాం అనేసి వీ స్టార్టెడ్. So yeah, catch you guys in the next vlog. See ya.